హాయ్ అండి, వెల్కమ్ టు అశ్విని టెర్రస్ గార్డెన్ ఛానల్. హ్యాపీ పొంగల్ ఆల్ ఆఫ్ యూ. మేము వీడియోతో పాటు ఆడియో కూడా ఇద్దామంటే ఇక్కడ కొంచెం సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి, అందువల్ల నాయిస్ ఎక్కువగా ఉంది. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈరోజు మన గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేసామన్నాను పాపని. ఎందుకంటే సంక్రాంతి కదా, ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ ఫ్రెండ్స్ విషెస్ చెప్పడానికి అది వస్తుంటారు కదా, ఇవ్వడానికని ఈ వీక్లో మ్యాక్సిమం ప్రతిరోజు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం మొత్తం తయారు చేసేస్తున్నాము. చూడండి, వైట్ బ్రింజాల్స్ అనేవి హార్వెస్ట్ చేస్తుంది. ఎంత బాగున్నాయో చూడండి, చూడడానికి ఏదో ఎగ్సే మనకి ప్లాంట్స్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అవి చూస్తుంటే కోడిగుడ్డుని పట్టుకున్నట్టుగా ఫీల్ అయితే మర్చిపోలేకపోతున్నాను నేను. చాలా బాగున్నాయండి. ఇవి ఇంకా పెద్దవి అయిపోతే నాకు ఇప్పుడు ఒక్కొక్కటి అరచేయి సైజ్ అంత అయిపోయిందండి. వదిలేస్తే ఇంకా పెద్దవి అవుతాయి. బట్ నేనే ఇంకా అది బాగా పెద్దవి అయిపోతే ఏమవుతుందంటే గింజ కడుతుంది, అందుకని కట్ చేసాను. చూడండి, చిన్న చిన్న టబ్బుల్లో కూడా మంచి భలేగా కాస్తున్నాయండి అన్నీని. చూడండి, ఇంకా ఉన్నాయి. ఈ మధ్య నేను ఒక ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళానండి. అక్కడ నేను ఆర్గానిక్ వెజిటేబుల్స్ చూశాను. అంటే మనం రోజు మన గార్డెన్లో చూస్తున్నాం, కానీ మనం రైతు బజార్లో కేజీ 50 రూపాయలు కొనుక్కుంటే అక్కడ 250 ఉంది కేజీ. అదే డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసు కదా. అవి ఆర్గానిక్ అనమాట. అంటే ఆర్గానిక్కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. ఆర్గానిక్ ఫుడ్ మనం తీసుకుంటే మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు తెలుసు కదా. నేనేమి నా ఛానల్ బెనిఫిట్స్ కోసమో లేదా నా సబ్స్క్రైబర్స్ పెరగడం కోసమో కాదండి ఇవన్నీ చెప్తుంది. నా యొక్క మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత చిన్న ప్లేస్ అయినా ఎంతో కొంత ఉన్న ప్లేస్లోనే మొక్కలు పెంచాలి, వాళ్ళ ఫుడ్ వాళ్ళే తీసుకోవాలన్నది నా మెయిన్ మోటో. ఈ ఛానల్ యొక్క ఉద్దేశం కూడా అదే. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి అంత కింద ప్లేస్ ఉండి అన్ని అవకాశాలు ఉంటే ఎవరైనా మొక్కలు పెంచుతారు, పెద్ద విశేషం ఏం కాదు. ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా ఎవరికైనా మొక్కలు పెంచాలని ఆశ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలాగ టెర్రస్ గార్డెన్ రూపంలో ట్రై చేయొచ్చు. నేను అలాగే ట్రై చేశానండి. 12x12 గ్రో బ్యాగ్ తెచ్చుకున్నాను. మీరు చూస్తున్నారు కదా గ్రో బ్యాగ్ సైజు. అందులో మ్యాక్సిమము ఫుల్గా కూడా కాదు, హాఫ్ వరకు నేను సాయిల్ ప్రిపరేషన్ చేసుకొని మొక్కలు అనేవి పెట్టుకోవడం జరిగింది. ఏదో స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత పెద్ద కష్టమేం కాదండి. జీరో మెయింటెనెన్స్, మనకే రిజల్ట్ అంతనా ఒక కొన్నాళ్ళు అంతే. మనం అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఇబ్బంది. చూడండి, నేను చిన్న డొక్కు అనమాట చెప్పాలంటే. ఆ డొక్కులో వేసుకున్నాను దానికి ఆ మొక్కకి ఎన్ని వంకాయలు కాసాయో చూడండి. ఇప్పుడు గ్రీన్ వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మనం బయట తినే కాయగూరలు కొనుక్కొని కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ మీకు తెలుసు కదండి, ఎన్ని రకాల కెమికల్స్ వాడి వాటిని అవి సరైన సైజు కొట్టేటట్టుగా చేస్తున్నారు. వాటిని మనం మనసాక్క ఎన్నో రకాలుగా ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటాం, ఏ లిక్విడ్లు వేసి క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్నంత మాత్రాన వాటి యొక్క నేచర్ అయితే మారదు కదండి. అవి ఖచ్చితంగా కెమికల్స్ వేసే పండిస్తారు, అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మన మన ఇన్నర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి హెల్త్కి, అలాగే మీ స్కిన్ ఏదైతే ఉందో అది మీరు ఒక్క నెల ఆర్గానిక్ ఫుడ్డే తినడం ప్రారంభించండి. మీ స్కిన్ ఎంత నరిషింగ్గా తయారవుతుందో మీరే డిఫరెన్స్ చూద్దరు. కానీ అంటే నేను ఆర్గానిక్ ఫుడ్ తినమన్నాను కదా అని కొనుక్కొని కాదండి, మన ఇంట్లో మనం పెంచుకొని తిందాం. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా స్టార్ట్ చేద్దామండి, చిన్నగానో పెద్దగానో. ఎవరికైనా ఇది స్టార్ట్ చేయాలి, కానీ చాలా డౌట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం నన్ను నా యూట్యూబ్ వీడియోస్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టాను, బయోలోకి వెళ్ళి చూడండి. నా ఇన్స్టాగ్రామ్లో అన్న క్వశ్చన్ చేయండి, చూడండి. మా పాప ఎంత పెద్ద వంకాయ అని ఆశ్చర్యంగా చూసి నాకు చెప్తుంది అది కట్ చేసేటప్పుడు. నేను కూడా చూశాను, అది మొత్తం నా అరచేయి దాటిపోయిందండి పొడవులో. ఇందాక వైట్ బ్రింజాల్స్ ఏమో నా అరచేయి పట్టే అంత సైజు ఉన్నాయి రౌండ్గా, ఇవేమో అరచేయి దాటి పొడవుగా ఉన్నాయి. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. అందరూ కూడా ఈ టెర్రస్ గార్డెన్లో ఉండే ఈ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయాలండి. మేము ఏంటంటే హార్వెస్ట్ చేయడానికి ప్లేట్ తెచ్చుకుందామని లోపు కంగారు కదా, పండగ కదండి, కంగారులో ప్లేట్ కనబడలేదు. అందుకని ఏం చేస్తామంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో గిన్నె ఒకటి, అదే పొటాటోస్ అవి ఉడికించుకోవడానికి పైనుంచిన ప్లేట్ ఒకటి పట్టుకొని వచ్చేసామండి హార్వెస్ట్ చేయడానికి. అందుకే అవే కనిపిస్తున్నాయి మీకు వీడియోలో. అలా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. చూడండి, గ్రీన్ బ్రింజాల్స్ అయితే వచ్చాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కట్ చేస్తుంది చూడండి. నేను ఈ మధ్యకాలంలో అయితే
పెద్దగా మొక్కలకి ఏమీ ఇవ్వలేదండి. బియ్యం కడిగిన నీళ్ళు ఒకటే వాడుతున్నాను. మనం కిచెన్ కంపోస్ట్ లాస్ట్ మంత్ వేసుకున్నాం కదా, అదే స్లోగా ఫెర్టిలైజర్ రిలీజ్ అవుతుంది ఒకసారి వేసుకున్నాం కాబట్టి. బట్ ఈ నెలలో కూడా ఇస్తాను. ఇందాక తెల్ల వంకాయ ఒకటి కట్ చేయడం మర్చిపోయాం, అది ఇప్పుడు కట్ చేస్తుంది చూడండి పాప. అలాగే ఏదో ఒకటి మర్చిపోతుంటే ముదిరిపోయి పెద్దవి అయిపోతున్నాయండి, చూసుకోవట్లేదు మేము. ఆ మొక్కల్లో గ్రీనిష్గా ఉండి కనిపించట్లేదు చూడండి, అది ఎంత ఉందో. అది కూడా కట్ చేసేసాం అనమాట. ఈ వైట్ బ్రింజాల్స్ అయితే ఎన్ని, గ్రీన్ బ్రింజాల్స్ అయితే అన్నీ వచ్చాయి. ఇంకా అందుకే ఆ గిన్నెలోకి అయితే వంపేస్తున్నాము. మళ్ళీ ప్లేట్ పెట్టుకొని బయలుదేరుతుంది పాప. ఇప్పుడు మరి చూడండి వంకాయ మీకు చూపిస్తుంది. ఇప్పుడు బీరకాయలు అయితే ఉన్నాయండి మన గార్డెన్లో. బీరకాయలు అయితే గుత్తి బీర అండి, అదే మనం చట్నీ చేసుకుంటామని చెప్పాను కదా, చిట్టి బీర. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. అవి మళ్ళీ అయితే కాచేసాయండి. అవి కోస్తే మనం ఇప్పుడు అవి కట్ చేస్తేనే మిగిలినవి ఏవైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో అవి ఎదుగుతాయండి. అందుకే మనం మొక్కలు పెంచడం ఎంత ఇంపార్టెంటో వాటికి ప్రూనింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడైతే ఎల్లోగా వచ్చిన ఆకులు ఉన్నాయో వాటిని, వాడిపోయిన ఆకుల్ని, వచ్చేసిన కాయల్ని అన్నీ సరైన టైంకి కట్ చేసేయాలి. గిన్నె అయితే నిండిపోయిందండి. పాప మళ్ళీ బీరకాయల దగ్గరికి వచ్చింది. చూడండి బీరకాయలు కూడా మంచి సైజే వచ్చింది. లేతగా ఉన్నప్పుడే కోసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా. అదో కట్ చేసింది చూడండి. బీరకాయ ఒకటి పెట్టింది, ఇంకొకటి కట్ చేస్తుంది. రెండో బీరకాయ అనమాట ఇది. ఇది కూడా కట్ చేసేసిందండి పాప. అలా పెడుతుంది. చాలా ఆనందం అండి. ఇంకా చూడండి ఇంకా కొన్ని పిందులు ఉన్నాయి. కరెక్ట్గా ఎదిగినవి మాత్రం కోసేస్తున్నాను, పిందులు ఉన్నాయి అన్నీ మాత్రం వదిలేస్తున్నాను. అవి తర్వాత సారి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలా 3 బీరకాయలు అయితే కాసే గిన్నె నిండిపోయింది కదండి, చూసారా. ఇప్పుడు చూడండి ఇంకా లీఫీ వెజిటేబుల్కి వచ్చేసరికి పాలకూర. ఓ 10 రోజులు అయిందండి పాలకూర హార్వెస్ట్ చేసి. మళ్ళీ రెడీ అయిపోయింది కదా, అది మనం కట్ చేసేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది అది. చూడండి ఎంత గ్రీన్గా, ఎంత లావిష్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో పాలకూర. ఇప్పుడు మనం బయట కూడా కొనుక్కుంటున్నాం కదండి పాలకూర. మీరు ఎప్పుడైనా గమనించారా, 20 రూపాయలకి 2 కట్టలని ఇస్తాడు. దాని మీద 10 నిమిషాల్లో 10 సార్లు నీళ్లు జల్లుతూనే ఉంటాడు ఆ అమ్మే వ్యక్తి, అవునా కదా. ఇలా మరి నేను ఎప్పుడు వండుకుంటానో అప్పుడు కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ కట్టకి దీనికి ఏమన్నా పోలికుందా? ఇది పాలకూరే, అది పాలకూరే. అయితే మనది ఆర్గానిక్ అనమాట అండి. ఆర్గానిక్గా మనం ఎంత మంచి గ్రీనీస్ అయితే తీసుకుంటున్నాము చూడండి. ఆ ప్లేట్ నిండా అయితే పాలకూర హార్వెస్ట్ చేస్తాము. మళ్ళీ కొంచెం కంపోస్ట్ యాడ్ చేస్తే మళ్ళీ పాలకూర అయితే మనకు హార్వెస్ట్ అయిపోతుంది. దొండకాయలు ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తుంది పాప. దొండకాయలు అయితే ఈ మధ్యకాలంలో 3-4 సార్లు కట్ చేస్తాను. ఇంక నాకు తెలిసి ఏముండవు. అయినా సరే ఏమన్నా రెడీ అయిపోతే అవి కూడా తీసేస్తుంది దొండకాయలు. మాకు కింద కూడా ప్లేస్ లేదు, కానీ కుండీల్లో కొత్తిమీర అది వేసామండి. అవి కూడా హార్వెస్ట్ తీసుకుంటున్నాం, కానీ నాకు చూపించడానికి అయితే అవ్వట్లేదు అనమాట. అందువల్ల చూపించలేకపోతున్నాను. ఈసారి అవి కూడా కింద చూపిస్తాను. అలాగే మన దగ్గర నిమ్మకాయ చెట్టు ఒకటి ఉంది, నిమ్మకాయలు కూడా మనం కొనుక్కోము, అవి కూడా హార్వెస్ట్ తీసుకుంటాము. అవి కొంచెం వేరే దగ్గర ఉండడం వల్ల అవి నేను వీడియో చేయలేకపోతున్నాను. చూడండి ఆ వెజిటేబుల్స్ అన్నీ పట్టుకొని ఎంత, అది భారం కాదండి, దానికి ఆనందం. నేను కోసుకొచ్చేసాను మమ్మీ అని నాకు ఆనందంగా చెప్తుంది. చూడండి ఏవేవి ఎన్ని కోసుకొచ్చిందో చూపిస్తుంది. అన్నీ కూడా మనకి విడదీసి పెడుతుంది. దేనికి అవి చాలా వచ్చేయండి. సుమారుగా ఈరోజు మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఒక 5-6 కేజీలు అయితే ఉంటాయి. పాలకూర, బీరకాయలు, దొండకాయలు, చిట్టి బీర, చట్నీ అదిరిపోతుంది అనమాట. పెద్ద వంకాయలు, పొడుగు వంకాయలు చూడండి ఎలా పట్టుకొని చూపిస్తుందో మనకి. తెల్ల వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. చాలు కదండి, ఎంతో కొంత నా చిన్ని ప్రయత్నంలో మా పాప నేను కలిపి ఈ రిజల్ట్స్ అయితే తీసుకుంటున్నాం, ప్రయత్నించాం. ఇంకా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాం, ఇంకా ఇంకా డెవలప్ అవ్వడానికి. ఇంకా నాకైతే గార్డెన్ ఇంకా డెవలప్ చేయాలని ఉంది. కానీ నాకున్న సమయాన్ని బట్టి, నాకున్న అవకాశాన్ని బట్టి అయితే చేస్తున్నాను. నేను ఇంకా డెవలప్ చేస్తాను భవిష్యత్తులో. ఇంకా ఎక్కువ రకాల ప్లాంట్స్ అనేవి పెడతాను. నేను కూడా నేర్చుకుంటూ ఇవి మీకు పెడుతున్నాను అనమాట. నేను కూడా నేర్చుకుంటున్నాను మీకు చెప్పేటప్పుడు. మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్లోనన్నా అడగండి, నేను చెప్తాను. గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు వరకు మొదలు పెట్టలేని వాళ్ళు ఇప్పుడైనా మొదలు పెట్టండి. అందరూ కూడా గార్డెనింగ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యాపీ గార్డెనింగ్, ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.